అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా 4 మాటలు మనం ధ్యానించడం జరిగింది. 5వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూస్తే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పుకొనుచున్నాను నేను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితేనండి, సమస్తము సమాప్తమైనదని అంటే ఇట్స్ అబౌట్ టు క్లోజ్ అనే విషయాన్ని ఆయన గుర్తించి లేఖనము నెరవేరునట్లు ఏమంటున్నారో మనం చూస్తానండి, నేను దప్పికొనుచున్నాను. ఇందులో మొదటి పాయింట్ మనం గమనించాల్సినటువంటిది, ఈ లేఖనం అనేది కీర్తనలు 69వ కీర్తన మనం చూస్తానండి 21లో మనం చూడవచ్చు. 69, 21 మనం చూస్తే 69వ కీర్తన 21, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చరి. ప్రియులారా, అలాంటి పరిస్థితులలో కూడా, ఇంకా ఆయన మరణం దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వారు మనకి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మనకి మాదిరి చూపించుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మనం మాట్లాడిన మాటల్లో కూడా విన్నాము ఆయన మనకి ఎంత మాదిరికరంగా ఉన్నారు. ఇక్కడ మీరు ఆలోచిస్తేనండి, ఎక్కడో 69వ కీర్తనలో, ఇప్పటి కాలంలో అంటే మనకి 66 పుస్తకాలు మన చేతిలో ఉన్నాయండి. ఎప్పుడు కావాలన్నప్పుడు మనం చదువుకుంటున్నాము, ఎప్పుడు కావాలన్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ అప్పటి కాలంలో మీరు ఆలోచించండి పిల్లలారా, కీర్తన గ్రంథం ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా జ్ఞాపకం ఉంచుకున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఈ లేఖనాలన్నీ దేవుడికి ఎలా, యేసుక్రీస్తు వారికి ఎలా గుర్తున్నాయి. ఆయన మన నిమిత్తము శరీరుడిగా వచ్చారు కదా, ఆయన మనుషుని పోలికగా పుట్టారు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు, అన్ని విషయాల సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. కనుక మనకి ఎలాంటి మెదడు ఉందో ఆయనకి అలాంటి మెదడే ఉందండి. మనకి ఎలాంటి కోరికలు ఉన్నాయో ఆయనకి అలాంటి కోరికలు ఉన్నాయండి. మనకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆయనకి అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. పాపం చేసే అవకాశాలు వచ్చేవి ఎన్నో మెండుగా ఉన్నాయండి. కానీ ఆయన మనస్సులో కానీ, ఆలోచనల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియలలో కానీ, అడుగు జాడల్లో కానీ ఆయన పాపము చేయకుండా ఎంత గొప్పగా నిలబడ్డారయ్యా అంటే, మరణపు అంచులలో కూడా, మరణపు దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఆయన లేఖనము నెరవేరునట్లుగా ఎంత అద్భుతంగా రాయబడింది. మళ్ళీ చూద్దామా, యోహాను సువార్త మనం చూస్తే 19వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దామండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను నేను. చూసారా, లేఖనము నెరవేర్పు అయ్యే విధంగా మనం చూసుకోవాలండి. మన జీవితాలలో కూడా దేవుడు మన నిమిత్తము కూడా ఎన్నో లేఖనాలు రాశారండి. ఎఫెసీ పత్రికలో మనం చూడవచ్చు, మొదటి పేతురు పత్రికలో మనం చూడవచ్చు, గలతీ పత్రికలో మనం చూడవచ్చు. మన నిమిత్తం కూడా ఎన్నో లేఖనాలు ఉన్నాయి. ఏంటవి? ఇంతకీ పాపం చేయకూడదు, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి, భూ సంబంధమైన వాటిని ఆశించకూడదు, ఇహ సంబంధమైన వాటి కొరకు వేగిరి పడకూడదు, నిజమైన భక్తి అంటే ఇది, యథార్థత అంటే ఏంటి, నిర్దోషత అంటే ఏంటి. మత్తయి సువార్తలో మనం చూస్తానండి 5వ అధ్యాయంలో మరొక మాట కూడా మనం చూద్దాం, దీనికి కనెక్టెడ్గా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూస్తే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూసారా, మన నిమిత్తము కూడా ఎన్నో లేఖనాలు అనేవి దేవుడు రాయించి ఉంచారండి. మరి ఆ లేఖనాలను నెరవేర్చే క్రమంలో మనం ఎలా ఉన్నాం? ఇంతకీ ఒక పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ఎవరో ప్రేరేపించారని, ఎవరో ఇన్స్పైర్ చేశారని, ఎవరో పెద్దవాళ్ళని, ఎవరో చిన్నవాళ్ళని, ఎవరో బలవంతం చేశారని మనం ఎందుకు ఈజీగా సిన్ కమిట్ అవుతున్నాం? మనం ఆలోచించండి. ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కానీ ప్రభువు మన నిమిత్తం రాయబడినటువంటి లేఖనాలను మనం నెరవేర్చడానికే వెళ్ళాలి తప్ప మనం సిన్కి కమిట్ అవ్వకూడదు, పాపానికి మనం బానిసలు అవ్వకూడదు అనే విషయాన్ని యేసుక్రీస్తు ఎంతో చక్కగా, ఎంతో క్రిస్టల్ క్లియర్గా మనకి మాదిరి చూపించినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయండి. అయితే అందులో నుంచి 2వ పాయింట్ మనం ఆలోచించినట్లయితే, దప్పికొనుచున్నాను అనేది కేవలం శరీర సంబంధమైనటువంటి దాహాన్నే సూచించట్లేదులే, కానీ ఆయన ఆత్మపరంగా కూడా దప్పికొనుచున్నారు. అందుకే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాట ఏమని, ఇంతకీ ఇదిగో కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు. ప్రియులారా, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయండి. నశించిపోతున్న దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారండి. ఆ టాస్క్ ఇంకా ఆయనకి ఇవ్వబడినటువంటి పని సంపూర్తి చేయబడింది, కానీ ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని చూసి ఇదిగో మనకు కూడా ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఇంకా ఫుల్ఫిల్మెంట్లోనే ఉంది. ఇంకా ఆయన మనకిచ్చిన టాస్క్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వాలా, అది ఇంకా అండర్ గోయింగ్ ఇన్ ప్రోగ్రెస్. మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి పని విషయంలో ఎలా ఉన్నావు? యేసుక్రీస్తు ఆత్మల పట్ల కూడా దాహం కలిగి ఉన్నారు.
ఆత్మల పట్ల కూడా భారం కలిగి ఉన్నారు. ఆయన ఆ నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి, నీతి కొరకు, రాజ్యము కొరకు ఆయన ఆకలి దప్పులు ఉన్నారు. ఎంత ఆకలి దప్పులు కలిగి ఉన్నారయ్యా అంటే, ఇదిగో సిలువు మీద కూడా మాట్లాడుతున్నటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను. ఆ మూమెంట్లో ఆయనకి చేదు చెరకనిచ్చారండి. మళ్ళీ చూసారా, మరి మన పరిస్థితి ఏంటి? ఇంతకీ మనం దేవుని కొరకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక కష్టం వస్తే మరి ఆయన దప్పికను తీర్చే క్రమంలో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త మనం చూస్తే 25వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తేనండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి మనం చూద్దాం. 35 నుంచి మనం చూస్తే యేసుక్రీస్తు మాట్లాడుతున్నారండి. 34 నుంచి చూద్దాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి 34 మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటే, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి. రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పిన. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనిటి అయినను ఆకలి కొనిటి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనిటి చూచి దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం నుండి చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి నుండి చూచి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగం ఎండుటైనను చెరసాలలో ఉండుటైనా చూచి నీ యొద్దకు వచ్చితిమి అని అడిగెదరు. అప్పుడు రాజు చెప్తున్నారండి, ఏమని? అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఎంత చక్కగా చూసారా? అంటేనండి, ఎప్పుడు మనం దేవునికి చేయటం అనగానే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన దాహం తీర్చడం అంటే ఆత్మల పట్ల ఆయనకున్న దాహాన్ని మనం తీర్చగలగాలి. ఒక క్రైస్తవుడుగా, దేవుని జ్ఞానం తెలిసిన వ్యక్తిగా, దేవుని విషయాలు ఎన్నో అర్థం చేసుకుంటున్న వ్యక్తిగా, మరి రోజు నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? ఎంత మేరకు ఆయన యొక్క దాహాన్ని తీరుస్తున్నావు? నువ్వు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల నీవు కూడా ఆయనకి చేదు చిరకనిస్తున్నావా? లేదంటే కనుక ఆయన యొద్దకు అనేక మందిని తీసుకొచ్చి అనేక మందిని ఆయన యొక్క సన్నిధిని నిలవబెట్టి ఆయన దాహాన్ని తీరుస్తున్నావా? ఇది రెండోది మనం ఆలోచించాలండి. మూడో పాయింట్ మనం ఆలోచిస్తానండి, ఆయన ఎందుకు దప్పికొండవలసిన అవసరత వచ్చిందయ్యా అంటే, మనకు జీవజలాన్ని అనుగ్రహించడానికి, మనకి వాక్యాన్ని అనుగ్రహించడానికి, మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి ఆయన దప్పికొండవలసిన అవసరత ఏర్పడింది. అందుకే మనం చూసామండి, మనం బలవంతులుగా మారడానికి, మనం బలపడటానికి మన పాపములను వేసుకుని ఆయన బలహీనుడాయను. అదేవిధంగా ఆత్మ సంబంధమైన జీవజలాన్ని మనం పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడానికి ఆయన దప్పికొనవలసిన అవసరం ఏర్పడింది. కనుక ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా క్రియలలో, నోట్స్లో కాదు, పేపర్స్లో కాదు, హృదయంలో పెట్టుకుని ఆగిపోకూడదు. నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా నోట్సుల్లో ఉండాలి, హృదయంలో ఉండాలి, ముఖ్యంగా క్రియలలో ఉండాలి. కనుక ఈ విషయాలన్నీ మీరు చక్కగా గైకొని దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.